హలో అందరికీ నమస్కారం. మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఈ ఫొటోస్ చూడంగానే మీరు అనుకుండవచ్చు అంటే రైతుల గురించి అని కాదు. సో నేను ఇప్పుడు మాట్లాడే టాపిక్ ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్కెట్ యార్డ్లో అయినా కానీ లేదంటే వేరే వేరే సంస్థలు అయినా కానీ అవుట్సోర్సింగ్కి సంబంధించిన వాళ్ళని ఖచ్చితంగా తీసేయాలి. అంటే జగన్ గారి హయాంలో జాయిన్ అయిన వాళ్ళు కానీ అంతకుముందు జాయిన్ అయిన వాళ్ళని కానీ ఖచ్చితంగా తీసేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అవుట్సోర్సింగ్ సంస్థను తీసుకురావడం ఎందుకు, వాటిలో ఉద్యోగాలు కల్పితం చేయడం ఎందుకు, మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం ఎందుకు, రేపు పొద్దున మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళని తీసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నా ఉద్దేశం. అంటే నా దగ్గర చాలామంది అలానే అనుకుంటున్నారు. సో కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు మంచి పాలన అందించండి. ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి. అంతేగాని ఇలాంటి చిన్న ఉద్యోగస్తుల్ని మీరు ఇబ్బంది పెట్టి వాళ్ళ పొట్టలు కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అది కరెక్టేనా? ఒక్కసారి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖచ్చితంగా ఉద్యోగాల నుంచి తీసేయాలంటున్నారు. వాళ్ళు ఉద్యోగాల నుంచి తీసేస్తే నెక్స్ట్ తర్వాత ఏ ఉద్యోగంలో జాయిన్ అవుతారు, ఎలా వెతుక్కుంటారు అని కనీసం ఆలోచిస్తున్నారా మీరు? సో మీకు ఇప్పుడు మీరు చేసే పని రేపు పొద్దున మీకే ఎఫెక్ట్ అయ్యిద్ది. రేపు పొద్దున ఏ ఎలక్షన్స్లో అయినా కానీ మీకే ఎఫెక్ట్ అయ్యిద్ది. అది మీకు అర్థం కావట్లేదు. సో అలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. దయచేసి వాళ్ళ పొట్టగొట్టకండి. వాళ్ళని నమ్ముకునే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయని మాత్రం ఆలోచించండి. మీరు పార్టీలు అని మీరు అలా చేస్తే వాళ్ళ కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి. సో అది కొంచెం ఆలోచించి చేయండి ప్లీజ్. ఒక్క మార్కెట్ యార్డ్లోనే కాదు, అన్ని అవుట్సోర్సింగ్ సంస్థలు అంటే అన్ని సంస్థల్లో ఉన్న అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలని అందరూ ప్రశ్నించాలి. సో నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ ఏది జరిగినా కానీ చిన్న ఉద్యోగస్తుల్ని గెలక్కండి. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాల్ని నమ్ముకునే బతుకుతున్నారు. వాళ్ళ కుటుంబాన్ని మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అన్యాయం చేస్తే రేపు పొద్దున పుట్టగతులు లేకుండా పోతారు. అర్థం చేసుకోండి.